46 వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 22:46. చూడండి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. కళ్ళు మూసుకోండి ఒకసారి. మహాపరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన రాజ్య, సమాధానకర్త, నీ నామనికి వందనాలయ్యా. ఇదిగో చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం నాయన. మీరు మాతో మాట్లాడండి నాయన. నా మాట కాక నీ మాట నీ ప్రజలకు వినిపింపచేయండి తండ్రి. శక్తి కలిగిన మాట, మా బ్రతుకులను మార్చే మాట, మా బ్రతుకులను కట్టే మాట నాయన మాకు వినిపింపచేయండి. ఇదిగో నాయన, నేను నిలబడ్డాను నీ పనిముట్టుగా. నన్ను మరుగు చేయండి, నీ స్వరము వినిపింపచేయండి. సాతాను అంధకార శక్తుల ప్రభావాన్ని బంధిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యమే బలముగా జరుగునుగాక. ప్రతి హృదయాన్ని తాకునుగాక. నీ మాట ప్రతి హృదయాన్ని తాకునుగాక. తననికి వందనాలు. నీవే మాతోను మాట్లాడమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సాక్షాత్తు దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట, ఏ మాట మాట్లాడుతున్నాడంటే, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. నవ్వవలసిన వారు ఇప్పుడే నవ్వండి. హల్లెలూయా. నవ్వవలసిన వారు ఇప్పుడు నవ్వండి. ఎవరు నవ్వు రావట్లేదా? మధ్యలో జోకులు రావు, అందుకే ఇప్పుడు నవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. చూడండి, ఎందుకు ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజు సంఘాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు ప్రార్థన చేయండి అని ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎందుకు ప్రార్థన అనేది ప్రాముఖ్యత కలిగిందని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రార్థననే చేయాలి, తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి అని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మీరు శోధనలోనికి వెళ్ళకుండా, మీరు బాధలోనికి వెళ్ళకుండా, మీరు ఇరుకులోనికి వెళ్ళకుండా, మీరు కష్టంలోనికి వెళ్ళకుండా, మీరు అసమాధానములోనికి వెళ్ళకుండా, మీరు అశాంతితో ఉండకుండానట్లు, మీరు నిత్యము సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో, ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను, బలముగా, దృఢంగా మీరు ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయాలి అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన ఎందుకో కాదు, చాలామందికి ప్రార్థన అంటే ఏంటో తెలియదు. ఇక్కడ కూర్చున్న మనం అందరం ప్రార్థన చేసిన వారమే, చేస్తున్న వారమే, చేయగలిగినటువంటి వారమే. కానీ ప్రార్థన అనేది దాని యొక్క విశిష్టమైనటువంటి గుణము మనకు తెలియదు. ప్రార్థన అంటే అసలు ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? దేవునితో మాట్లాడడం. ఈరోజు దేవునితో మాట్లాడడం అనేది ఎంత భాగ్యం కదా అది. హల్లెలూయా. దేవునితో మాట్లాడడం అంటే అది ఎంతో భాగ్యం. ఈరోజు దేవునితో మాట్లాడేది చాలా భాగ్యమైనటువంటిది. హల్లెలూయా. దేవునితో మాట్లాడడం అనేది అది మనకెంతో సంతోషమైనటువంటి సమయం అది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నాతో మాట్లాడండి అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా కోరుకుంటారా? అప్పుడప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతా కదమ్మా, కొంచెం నాతో మాట్లాడండి రా, నాతో టచ్లో ఉండండి అమ్మా, సేవకునితో కొంచెం టచ్లో ఉండండి అని కోరుకుంటాను కదా. అదే రీతిగా చూడండి, దేవుడే ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. దేవుడే, సాక్షాత్తు దేవుడే మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. అమ్మా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
ప్రార్థన చేయండి, నాతో మాట్లాడండి. నాతో మాట్లాడకపోతే శోధన అంటున్నాడు. హల్లెలూయా. దానికి అర్థం ఏంటో తెలుసా? నాతో కనుక మీరు మాట్లాడకపోతే శోధన. నాతో మీరు మాట్లాడకపోతే శోధన నీ ఇంటిలోనికి రావడానికి సిద్ధంగా ఉంది. కనుక మీరు నాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడండి అని ఈరోజు ఆయన ప్రాధేయపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడే ప్రాధేయపడుతున్నాడు ఈరోజు. ఎందుకు తెలుసా? మనల్ని దేవుడు అంతగా ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్నే పెట్టేంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ఒకసారి నేను కూర్చొని ఆలోచిస్తుంటే నా మతి పోతుంది. హల్లెలూయా. ప్రభువా, అసలు ఏముందయ్యా మాలో? మమ్మల్ని ఇంతగా నువ్వు ప్రేమించడానికి ఏముందయ్యా మాలో? ఇంతగా ప్రేమించి ఈ స్థితిలో నిలబెట్టి మాకు ఏ హాని కలగకుండాలాగున, ఏ సాతాను శక్తి మా మీద పని చేయకుండాలాగున, ఏ మానవు యొక్క తంత్రములు, ఏ మానవుని యొక్క ఏ విధమైనటువంటి ప్రయోగాలు మా మీద పని చేయకుండాలాగున మమ్మల్ని సురక్షితంగా కాపాడుతున్నావయ్యా. ఏముంది ప్రభువా మాలో? హల్లెలూయా. ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? మనల్ని సురక్షితంగా దేవుడు ఉంచాడా లేదా? హల్లెలూయా. సజీవంగా దేవుడు ఉంచాడా లేదా? ఏ హాని జరగకుండా దేవుడు సురక్షితంగా మనల్ని కాపాడుతున్నాడా లేడా? అసలు అంతగా మనల్ని కాపాడడానికి, అంతగా సురక్షితంగా మనల్ని ఉంచడానికి అసలు మనము ఏ పాటి వారం? మనలో ఏమైనా శ్రేష్టమైన ఒక గుణమైన ఉందా? మనలో శ్రేష్టత ఏదైనా ఉందా? మనలో ఆయనకు నచ్చే విధంగా మనం ఏదైనా బ్రతుకుతున్నామా? హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నాను, నేను నిన్ను ప్రేమించాను అంతే అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనము ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించి వచ్చాడంట ఈ లోకానికి. హల్లెలూయా. నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. కనుక చూడండి, ఏ వ్యక్తి అయినా నిన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ అవధులు దాటుతుంది. హల్లెలూయా. చూడండి, దేవుడే మనల్ని ప్రేమించాడు గనక నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన పట్టించుకోడు. హల్లెలూయా. పట్టించుకుంటాడా? నువ్వు గుడ్డిదానివి, నేను రాను నీ దగ్గరకు అంటాడా? నువ్వు కుంటిదానివి, నేను రాను నీ దగ్గరకు అంటాడా? నువ్వు ఆర్థికంగా బలంగా లేవు, నువ్వు పేదదానివి, నేను నీ దగ్గర రానంటాడా? నువ్వు చూసేందుకు వికారంగా ఉన్నావు, నేను నీ దగ్గరికి రానంటాడా? అనడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నేను అమితంగా ప్రేమించాడు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చేంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన రక్తము బొట్టు చివరి వరకు కారేంతగా, ఆయన శరీరంలో ఉన్న నీరు కాస్త కూడా పోయేంతగా, అసలు ఆయనలో ఏమీ లేదు, అంతగా నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా ఉన్నారా నేను ఇంతగా ప్రేమించేవారు ఉన్నారా? ఇంతగా నీలో లోపాలను చూసి కూడా మన్నించి నిన్ను ప్రేమించేవారు ఉన్నారా? ఏదైనా ఒక లోపం ఉంటే నిన్ను ఎత్తి చూపించి నిన్ను పొడిచేవారు ఉన్నారు, కానీ నీ లోపాలను కప్పిపుచ్చి నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నీకంటూ నేనున్నాను అని నిలబడే వ్యక్తులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఏ మానవుడు ప్రేమించలేడు, ఏ బంధువు ప్రేమించలేడు. ఎవరిని కూడా ఈ లోకంలో ఉన్నవారు నీ దౌర్భాగ్యపు పరిస్థితిలో, నీవు కృంగిపోయిన పరిస్థితిలో ఎవరిని కూడా వచ్చి నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రేమిస్తే గనక నీ నుంచి ఏదో ఒకటి ఆశించేవారే. హల్లెలూయా. నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు నీ యవ్వనాన్ని ఆశించి నిన్ను ప్రేమిస్తాడు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ డబ్బును చూసి నిన్ను ప్రేమిస్తాడు. నీ దగ్గర ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు అవి చూసి నిన్ను ప్రేమిస్తాడు. కానీ ఇవేవి లేనప్పుడు ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. నువ్వు మంచం మీద పడ్డప్పుడు చూడండి, ఒకని ప్రేమ నీకు తెలవాలంటే మంచం మీద పడ్డప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు అసలైన ప్రేమ బయటికి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నా దేవుడు అంటున్నాడు కదా,
ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రేమకు హద్దు లేదు, ఈ ప్రేమకు అవధులు లేవు. ఇదిగో ఇంతవరకే ప్రేమిస్తాను అనే ఎటువంటి ఏమంటారు అవి కొలతలు లేవు ఆయనకు. హల్లెలూయా. నువ్వు ఇలాగుంటేనే ప్రేమిస్తాను అనేది లేదు ఆయనకు. హల్లెలూయా. ఆ ప్రేమతోనే ఈరోజు ఆయన ప్రాధేయపడుతున్నాడు. హల్లెలూయా. ఏమని తెలుసా అమ్మా, మీరు శోధనలో పడకుండాలాగున్న ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ కుటుంబాన్ని కడుతుంది. ప్రార్థన నీ కన్నీళ్ళని తీసివేస్తుంది. ప్రార్థన నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగిస్తుంది. ప్రార్థన ప్రతి విధమైనటువంటి అవసరత, ప్రతి విధమైనటువంటి కోరిక, ప్రతి విధమైనటువంటి ఆ అవసరత, అక్కరత అది తీరుస్తుంది. హల్లెలూయా. మీరు శోధనలో పడడానికి నాకు ఇష్టం లేదంటున్నాడు ఇండైరెక్ట్గా, అంతే. హల్లెలూయా. కొంతమందికి అయితే ఉంటుంది, వాడు శోధింపబడుతుంటే వీడు ఆనందపడతాడు, ఎందుకో తెలియదు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి, చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. కొంతమందికి ఎలా ఉంటుందంట, శోధింపబడుతుంటే వాడు చూసి ఆనందిస్తాడు. హల్లెలూయా. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు బాధలో ఉంటే నేను తట్టుకోను అంటున్నాడు. హల్లెలూయా. మనం బాధలో ఉంటే ఆయన తట్టుకోడంట. అందుకే కన్నీళ్లు కార్చాడు ఆయన. ఎక్కడికి వెళ్ళి కన్నీళ్ళు కార్చాడు? తోటలోనికి వెళ్ళాడు, ఒంటరికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మల రక్షణార్థమై కన్నీళ్లు కారుస్తున్నాడు. కుటుంబాల రక్షణార్థమై కన్నీళ్లు కారుస్తున్నాడు. లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు కార్చాడు. ఏ వ్యక్తి కూడా నశించిపోవడానికి ఆయనకి ఇష్టము లేదు. ఆయన అంటాడు, ఏ ఒక ఆత్మ నశించుట నాకు ఇష్టము లేదు. హల్లెలూయా. ఎవరు కూడా నిందలోనికి వెళ్ళాలని ఆశపడట్లేదు ఆయన. ఎవరు కూడా వేదనలోనికి వెళ్ళాలని ఆశపడట్లేదు ఆయన. ఏ కుటుంబం కూడా ఆత్మీయంగా దిగజారిపోవాలని ఆశపడట్లేదు ఆయన. ప్రతి కుటుంబము ఆత్మీయతలో కట్టబడాలి. ప్రతి కుటుంబము వేదనలో, శోధనలో ఉండకుండా సంతోషంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ప్రాధేయపడుతున్నట్టు మాట. మీరు శోధనలో ఉండకుండానట్లు ప్రార్థన నాతో మాట్లాడండి. హల్లెలూయా. ఒక తండ్రిని అడిగితే, ఒక చిన్న కుమారుడు వచ్చి తండ్రిని, డాడీ నాకు 10 రూపాయలు కావాలంటే డాడీ వాడా ఇస్తాడా? ఇయ్యడా? మా మేరకైతే బండ్లో ఇప్పిస్తుంది. హల్లెలూయా. సొంత కుమారుడు వచ్చి, డాడీ నాకు 10 రూపాయలు ఇవ్వు డాడీ, నాకు ఒక చాక్లెట్ ఇవ్వు డాడీ అంటే ఇవ్వడా? ఏ కష్టమైనా చేసి ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నీ సంతోషమే తండ్రికి ఆనందం. హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఉండడమే తండ్రికి సంతోషం. నువ్వు ఏడుస్తే ఆయనకు సంతోషమా? నువ్వు బాధలో ఉంటే సంతోషమా? నువ్వు కృంగిపోతే సంతోషమా? కాదు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రాధేయపడుతున్నాడు, నువ్వు నాతో మాట్లాడితే శోధన నీ ఇంటికి రాదు. అందుకే ఆయన ప్రయాసపడి, ఆమెన్. ఆగండి అక్కడే. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా. అక్కడ ఏదైనా కొలత పెట్టాడా? ఆడపిల్లలారా అన్నాడా? మగపిల్లలారా అన్నాడా? క్రైస్తవులారా అన్నాడా? ఏమంటున్నాడు? సమస్త జనులారా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పాపివైనా పరిశుద్ధుడివైనా, ఉన్నవాడివైనా లేనివాడివైనా, కృంగిపోయిన వాడివైనా, ఏ స్థితిలో ఉన్నా, బలవంతుడివైనా బలహీనుడివైనా నువ్వు నా దగ్గరికి రా. ఏ ప్రయాసం ఉంది నీకు? హల్లెలూయా. ఏ ప్రయాసం నీలో ఉంది? ఈ దేని చేత నువ్వు బాధపడుతున్నావు? ఈరోజు నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీకు సమాధానాన్ని, విశ్రాంతి అనగా సమాధానాన్ని ఇస్తా. హల్లెలూయా. ఆయన దగ్గర రా అంటే ఎందుకు అంటున్నాడు తెలుసా? వచ్చి నాతో మాట్లాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనము ఒకరింటికి వెళ్దామనుకోండి, వెళ్ళి వాళ్ళు ఆహ్వానించినప్పుడు కూర్చొని అలాగే మౌనంగా ఉంటే ఏమనుకుంటారు? వెళ్ళిన వ్యక్తి మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? నేనే చెప్తా. నేనున్నాను,
శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శిరీష ఎగిరి గంతేసింది. ఎందుకు? అన్న నా ఇంటికి వచ్చాడు. నేను వెళ్ళి కూర్చున్నాను, అస్సలు మాట్లాడట్లా. ఎలా ఉంటుంది? అన్న రావడం నాకు సంతోషం. సేవకుడు రావడం అంటే ఏమో ఆషామాషి అనుకుంటున్నారా? హల్లెలూయా. సేవకుడిని ఇంటికి వచ్చాడంటే బంధకాలు తొలగిపోతాయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా వెళ్ళాడు అప్పుల పాలైనటువంటి ఒక స్త్రీ దగ్గరికి. వెళ్ళగానే ఆ కుటుంబం అప్పుల నుంచి విడుదల పొందుకుంది. హల్లెలూయా. అలాంటి ఎన్నో సంతోషంగా ఎగిరి గంతేసి మటన్ చేసింది, చికెన్, హల్లెలూయా, అన్ని రెడీ పెట్టింది. నేను మాట్లాడట్లా. నేనేం చేస్తున్నాను? మాట్లాడట్లా. మెల్లమెల్లగా శిరీషలు ఏం స్టార్ట్ అయింది? డౌట్స్ స్టార్ట్ అయిపోయినాయి. అన్నెందుకు వచ్చాడు? ఎందుకు మాట్లాడట్లా? మౌనంగా ఎందుకున్నాడు? ఎప్పుడు వచ్చి మాట్లాడేవాడు ఇప్పుడు ఎందుకు వస్తుందా రాదా డౌట్? దేవుడు ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? ప్రయాసతో ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఎందుకు అంటున్నాడు తెలుసా? ఆయనతో మాట్లాడడానికి. హల్లెలూయా. నువ్వు వచ్చి మౌనంగా కూర్చున్నావు అనుకో, ఎలా? కుటుంబంలో సమస్యలు కోకొల్లాలుగా ఉన్నాయి, మౌనంగా ఉంటున్నావు. ఏంటి? కుటుంబంలో కొండలాగా సమస్యలు పెరిగిపోతున్నాయి, కానీ నువ్వు మౌనంగా ఉంటున్నావు. వచ్చావు దేవుని దగ్గరికి, వస్తున్నావు మందిరానికి, సేవిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ మౌనంగా ఉంటున్నావు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నాతో మాట్లాడండి, నేను నీ శోధనలను తొలగిస్తా. హల్లెలూయా. శోధనలతో సతమతమవుతున్నావు కానీ మాట్లాడలేకపోతున్నారు ఈరోజు ప్రజలు. హల్లెలూయా. దేవునితో మాట్లాడలేకపోతున్నారు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఎన్ని రోజులైనా నీ కొరకు కనురెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు ఎంత సమయం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు? హల్లెలూయా. అందుకే ఒక మాట ఏమన్నారు తెలుసా? పై మాట చదవండి ఇప్పుడు. మీరెందుకు నిద్రిస్తున్నారు? చాలు చాలు. హల్లెలూయా. ఏమంటున్నారు తెలుసా? అందుకే శోధనలు ఉంచుకొని ఎందుకు మీరు నిద్రిస్తున్నారు? నేను కనబడుతున్నప్పుడు ఎందుకు పడుకుంటున్నారు? నేను కనబడుతున్నప్పుడు ఎందుకు నన్ను మర్చిపోతున్నారు? నిద్రించడం అంటే ఏంది? మర్చిపోవడం. నిద్రలోనికి వెళ్ళిన వ్యక్తికి బాధలు గుర్తుకొస్తాయా? నిద్రలోనికి వెళ్ళిన వ్యక్తికి ఏదైనా గుర్తుకొస్తాయా? హల్లెలూయా. సమస్యలు ఉన్నప్పటికీ, ఆత్మీయంగా నీ జీవితము దిగజారిపోతున్నప్పటికీ, శారీరకంగా నీ కుటుంబం దిగజారిపోతున్నప్పటికీ, నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మీయంగా దిగజారుతున్నప్పుడు, ఆత్మీయ పతనములోనికి వెళ్తున్నప్పటికీ నువ్వెందుకు నిద్రపోతున్నావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మాట్లాడలేకపోతే నిద్రపోతున్నట్టే. నువ్వు ఇంటిలో శోధనలు ఉన్నప్పుడు దేవునితో మాట్లాడలేకుంటున్నావంటే నిద్రపోతున్నావు. హల్లెలూయా. నేను ఒకటే, ప్రభు ఆ సంఘాన్ని నేను ఎలా కట్టాలి ప్రభు అంటే, నిద్రలో నుంచి పైకి రా అన్నాడు, బయటికి రా అన్నాడు. హల్లెలూయా. మోకరించు, ప్రార్థించు, సంఘాన్ని విస్తరింపజేస్తా అన్నాడు. హల్లెలూయా. కొట్టని చెప్పడు గట్టిగా. ప్రార్థనే మనకు ఆయుధము. నీ కుటుంబంలో ఏది కావాలన్నా, ఏ వ్యక్తి మారాలన్నా, వాక్యానుగుణంగా నువ్వు నడవాలన్నా ప్రార్థనే ఆయుధం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి నాయకునిగా మోషేను నియమించినప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళని నడిపించడానికి భరించలేకపోయాడు. ఆ సమయంలో కొండపైకెక్కి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థనే మరలా నడిపించగలిగింది. ఈరోజుకు మన జీవితాన్ని మనము దాన్ని నడిపించడానికి మనకు కొన్ని సందర్భాల్లో మన శక్తి సరిపోదు. అందుకే జకర్యా 4:7 అంటాడు. చదవండి ఒకసారి. జకర్యా 4:7 త్వరగా చదవాలి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనములో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నీ ఆత్మ ద్వారానే. చదవండి, మంచి చదవండి. మలాకీకి ముందు ఉంటుంది, 3 పేజీలు తిప్పితే 4 పేజీలు. శక్తి చేతనైనను
బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయా. నీ శక్తి, నీ బలము ఎందుకు సరిపోదు? నీ కుటుంబంలో కార్యము, ఏ కార్యము కావాలనుకుంటున్నావో ఆ కార్యము జరగాలంటే దేవుని ఆత్మే. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే, దేవుడే ఆ కార్యమును జరిగించగలడు. అందుకే అంటున్నాడు, నీవు నిద్రపోకు. హల్లెలూయా. ఎంతమందికి నిద్ర ఇష్టం? అబద్ధాలు ఆడొద్దు. అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతాను కదా. ఎంతమంది నిద్ర ఇష్టం? చాలా మట్టుకు అందరికి ఇష్టమే నిద్ర. కానీ దేవుడు మాట్లాడుతున్నది ఈ నిద్ర కాదు. ఈ నిద్ర గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఇదిగో నీకు సమయం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయలేట్లేదు. దావీదు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున, రాత్రికాల సమయమున ఎన్నిసార్లు యెరూషలేము వైపు నేత్రాలు తెరిచి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రభువా, ఉదయకాలమున నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతుందయ్యా అన్నాడు. ప్రార్థించే సమయం ఉన్నప్పుడు కూడా ప్రార్థించలేకపోతున్నావు చూడు, అది నిద్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే సమయంలో కూడా నువ్వు ప్రార్థించట్లేదు, ఇంకెప్పుడు ప్రార్థిస్తావు? డబ్బు ఉంటే ప్రార్థించగలుగుతావా? ఆరోగ్యం ఉంటే ప్రార్థిస్తావా? అన్ని నీకు అనుకూలంగా మారితే ప్రార్థిస్తావా? ప్రార్థించవు కదా. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థిస్తావు? మరి ఎప్పుడు ప్రార్థిస్తావు? బాధలు ఉన్నప్పుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ బాధలని కుండకుండా ఉండాలన్న ఆశ అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు బాధలు ఉన్నప్పుడే ప్రార్థన చేసి అంటున్నావు కదా. దేవుడు ఏమంటున్నాడంటే, శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు అంటున్నా. అంటే ఆ బాధ నీకు రాకుండా ఉండాలనే నా తపన, అందుకే ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరూ ఏడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, కానీ నీకున్న సంతోషంలో నేను మోకరించు, ఏ శోధన నీ ఇంటిలోనికి రాదు. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి కానీ మౌనంగా ఉంటున్నావు, అదే నిద్ర. నాకేంది, తినడానికి ఉంది, తాగడానికి ఉంది, అన్ని సమకూర్చాయి, ఇంకా ప్రార్థన నాకెందుకు అవసరం అనుకుంటున్నావా? శోధకుడు రెడీగా ఉన్నాడు. ఆ శోధకుడు నీ ఇంటిలోనికి రాకుండానే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిద్రలో మీరు ఎందుకుంటున్నారు అంటున్నాడు. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయండి. మనం ఎప్పుడు కూడా నిద్రలో ఉండడానికి వీలు లేదు. ప్రార్థన చేస్తే బంధకాలు మనలోనికి రావు. ఫిలిప్పీ పత్రిక ఇప్పుడు చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, త్వరగా చదవాలి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేనిని గూర్చి చింతించకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేని గురించి చింతపడకండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకసారి దేవుని స్తుతించండి ఒకసారి. ఇప్పుడు దేని గురించి ఎంతమంది చింతిస్తున్నారు ఈరోజు? అబద్ధం ఆడకండి. ఎంతమంది చింత లేదు ఎవరికి? నాకుంది సంఘం పట్ల చింత. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క చింత ఉందా? దేవుడు ఈరోజు మీకు బలమైనటువంటి ఆయుధాన్ని మీ చేతిలో పెడుతున్నాడు. దేనిని గురించి చింతించకండి. ఆమెనల్లా సాయి, ఆమెనన్నావా? హల్లెలూయా. మరలా దేనిని గురించి మీరు చింతింపకుడి. ఆమెన్, హల్లెలూయా. ఇది చెబుతున్నటువంటి వాడు ఈ వ్యక్తి కాదు. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా, నేను మిమ్మలను చూస్తున్నాను, మీ హృదయాలను చూస్తున్నాను, మీ హృదయములో అంతరంగములో నీ ఆలోచన నేను చూస్తున్నాను. మీ హృదయంలో, మీ అంతరంగంలో దేని గురించి చింతపడుతున్నావో ఆ చింత నేను చూస్తున్నాను. దేనిని గురించి నువ్వు చింతపడకు. హల్లెలూయా. ఏ ఆపద ఉందా చింతపడకు. ఏ అనారోగ్యం ఉందా చింతించకు. ఏ ఉప్పెన లాంటి సమస్య నిన్ను వెంటాడుతుందా నువ్వు చింతించకు. కేవలము ప్రార్థన చేయి అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయి, అంతే. మనం ఏం చేస్తాం?
చింతించి 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 మన ఎముకలన్నీ ఏమైపోతాయి? క్షీణించిపోతాయి. మన నడుములు ఏమైపోతాయి? వంగిపోతాయి. మన కన్నులు ఏమైపోతాయి? లొట్టలు పడిపోతాయి. మన ముఖం, నాకు బాగుందిగా ముఖం, ఇవేమంటారు, అవి ఏమైపోతాయి? లోపడిపోతాయి. ఒకరోజు పాస్టర్ని వస్తుంటే ఎదురుగా వస్తాడు, ఏమైందా? ఏం చెప్పాలన్నా నా బాధ, ఎన్నని చెప్పానన్నా. వీడు 5 పెళ్ళిళ్ళు చేసినట్టు. హల్లెలూయా. 5 పెళ్ళిళ్ళు చేసి 5 ఇండ్లు కట్టి 1000 మందికి పోషిస్తున్నట్టు. ఏం చెప్పాలన్నా నా బాధ. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, దేనిని గూర్చి నువ్వు చింత పడకు, మోకరించు, దేవునితో మాట్లాడు. హల్లెలూయా. దేవునితో మాట్లాడంతే. చిన్న విషయమే కానీ నిన్ను భయపెడుతుంది. కొన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అది చిన్నదే కావచ్చు, నేను భయపెడుతుంది. ఎలా భయపెడుతుంది అంటే, ఇక నీ బ్రతుకు మీద నీకే విరక్తిని తీసుకొస్తుంది. ఎందుకు బ్రతుకుతున్నానా అన్నట్టుగా తీసుకెళ్తుంది ఆ చింత. అందుకే ఆ చింత నిన్ను శోధనలోనికి తీసుకెళ్తుంది, ఆ చింత నిన్ను నరకంలోనికి తీసుకెళ్తుంది. కనుక దేనిని గురించి నువ్వు చింత పడకు. ఏది లేదా, నీవు పోషింపబడడానికి కూడా నీకు ఆధారం లేదా, ఆయన చింతపడకు. హల్లెలూయా. నేను అంటే ఒక మాట, రక్షణలోని పిల్లలు నీ ఇంట్లో ఉన్నారా? చింతపడకు. వాళ్ళని చూస్తూ బాధపడకు. వారిని చూస్తూ చింత దూరం అవుతుంది. హల్లెలూయా. చూడండి, దేనిని గురించి మీరు చింతించకూడండి. దేనిని గురించి కూడా మీరు చింత మీ హృదయములకును మీ తలంపులకును అవి కావలిగా ఉంటాయి. దేవుడు సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, చివరిగా మనం చూసుకుందాం. కింది వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతారో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచుతారో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా. ఈరోజు ఏం నేర్పిస్తున్నాడు దేవుడు మనకు? ఏం నేర్పిస్తున్నాడు ఈరోజు? ప్రార్థన నేర్పిస్తున్నాడు కదా. ప్రార్థన నేర్పిస్తున్నాడు కదా. ఇదిగో, మీరు నా వలన ఏమి నేర్చుకున్నారో చూడండి, దాన్ని ఏం చేయాలి? ఏవి నేర్చుకొని అంగీకరించుతారో, నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఒక మంచి షర్టు మగపిల్లలకు, ప్యాంట్ షర్టు, ఒక మంచి శారీ ఆడపిల్లలకు పాస్టమ్మ గారి నిలబెట్టి గిఫ్ట్ ఇచ్చింది. దాన్ని మీరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాన్ని మీరు అంగీకరించారని మాకు ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని ధరించి మరలా మాకు కనబడినప్పుడు. అది చూస్తూ ఉన్నా, మా ప్రత్యూష నన్ను చూసినట్టు ఎప్పుడు 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 అన్నట్టు డ్రెస్ వేసుకుంటాడని మేము చూస్తూ ఉంటాం. మీరు ఆ డ్రెస్సు కానీ ఆ శారీ కానీ మాకు కనబడదు. అప్పుడు ఏమనుకుంటాం మేము? స్వీకరించారు కానీ అంగీకరించలేదు. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వినుట మట్టుకే విందురు కానీ దానిని గ్రహించరు అంటున్నాడు కదా. అదే మాట మన తెస్తున్నాడు. మీరు ఏదైతే నేర్చుకున్నారో దానిని మీరు అంగీకరించాలి. అంగీకరిస్తేనే సమాధానము. హల్లెలూయా. అంగీకరిస్తేనే అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటున్నాడంటే నీ ప్రక్కన ఉంటాడు, నీలో ఉంటాడు, నీతో పాటు శాశ్వత కాలము నీ ఇంటిలోనే నీతో ఉంటాడు. అప్పుడు శోధన అనేది నీ ఇంటిలోనికి రాదు. హల్లెలూయా. ఎటువంటి సాతాను ఆలోచనలు మన ఇంటిలో రావు. అందుకే ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రార్థన నేర్చుకుంటున్నాం. ఎలా చేయాలి ప్రార్థన? ఎందుకు చేయాలి ప్రార్థన? శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయాలి.
దేని గురించి చింతింపక ప్రార్థన చేయాలి. నిద్ర అసలు పోవద్దు. ఏ నిద్ర? ఈ నిద్ర పొండి. కానీ శోధనలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు హాయిగా మీరు మీ పనులు మీరు చేసుకుంటూ దేవునితో మాట్లాడడం ఆపకండి. హల్లెలూయా. సంతోషంలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా దేవునితో నిత్యము మాట్లాడండి. అప్పుడు సమాధానము మన ఇంటిలోనికి వస్తుంది. దేవుని తోడు నిత్యము మన ఇంటిలో ఉంటుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఏలియా గురించి, ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? ఏలియా? ఎక్కడికి వెళ్ళాడు ఏలియా? చదవండి, 17వ అధ్యాయము 22వ వచనం. ఆమేన్. ఈ స్త్రీ ఎవరు తెలుసా? ఎవరు ఈ స్త్రీ? చెప్పాలి. ఏలియాకు ఆశ్రయం ఇచ్చినటువంటి స్త్రీ. హల్లెలూయా. ఈ స్త్రీ యొక్క కుమారుడు ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోతే ఏలియా ఏం చేశాడు? ప్రార్థన చేస్తే ఈ కుమారుడు ఏమయ్యాడు? బ్రతికాడు. హల్లెలూయా. ఇదిగో ఈరోజు ఆ మాట స్పష్టంగా ఒకసారి నేనేం చెబుతాను వినండి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో, అదేనా ఎన్నో వచనం అది? 17:22. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. హల్లెలూయా. ఇదిగో ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట? ప్రాణము మరలా బ్రతికేను అన్నాడు. హల్లెలూయా. మళ్ళా చదవండి ఒకసారి. ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే అయిపోయింది అన్న ఆ పరిస్థితిలోనే దేవుడు జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అయిపోయింది అనుకుంటున్నావా? అక్కడ దేవుడు జీవాన్ని ఇస్తాడు, మరలా బ్రతికిస్తాడు, మరలా చిగురిస్తాడు, మరలా మొదటి స్థితి మరలా నీకున్నటువంటి స్థితి కంటే అధికమైనటువంటి 2 ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయిపోయింది అనుకుంటున్నావేమో ఈరోజు, ఆ మాట నీ నోట రాకుండును గాక. హల్లెలూయా. ఇక మారడు నా భర్త అనుకుంటున్నావు ఈరోజు, ఆ మాట నీ నోటిలోనికి రాకుండును గాక. ఇదిగో నా గర్భఫలం ఇక తెరవబడదేమో అనుకుంటున్నావు, ఆ మాట నీ నోట రాకుండును గాక. ఇదిగో నా ఆ కుటుంబం ఇక ఆర్థికంగా నిలబడదు అనుకుంటున్నావు, ఆ మాట నీ నోట రాకుండును గాక. ఇదిగో నీ కుటుంబంలో ఇంకా నీ పిల్లలు రక్షణలో లేరు, వారు రారు అనుకుంటున్నావేమో, ఆ మాట నీ నోట రాకుండును గాక. ఏ దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే తెలుసా? ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా. మరలా దేవుడు నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి నీ బ్రతుకును జీవంలోనికి తీసుకొస్తాడు. ఆశలు లేని నీ బ్రతుకుకు దేవుడు చక్కనైనటువంటి నీ ఆశను మేలుతో తృప్తి పరుస్తాడు. అది ప్రార్థన యొక్క శక్తి. హల్లెలూయా. ప్రార్థన యొక్క శక్తి నిర్జీవులను సైతము సజీవులుగా చేస్తుంది. ఒకే మాట, ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా. ఏం చేయక ఈరోజు ఒకటే మాట, నువ్వు ఏ స్థితిలో ఉన్నా
ప్రభువా నేను మందిరానికి రాలేకపోతున్నానయ్యా అనుకుంటున్నావా? ప్రార్థన చేయి, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. ప్రభువా నా కుటుంబంలో ఏంటయ్యా ఈ విపరీతమైనటువంటి పరిస్థితి, ఏమనకు, ఎవ్వని కూడా ఏం మాట్లాడకు. నేను అంటాను, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడండి. ఎవరు ఆమెనలా అర్థం కాలే కదా? ఎక్కడ మాట్లాడాలో అక్కడే ఎక్కడ మాట్లాడాలి? దేవుని సన్నిధిలోనే మీరు మాట్లాడుదురుగాక. ఏ కష్టం వచ్చిందా, ఎవరు బాణాలు వేస్తున్నారా? దావీదు తరమబడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అదుల్లాము గుహ అనగా అది దేవుని సన్నిధి. ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆల్రెడీ దావీదు కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడా దావీదా, నువ్వు అడిగిందల్లా నేను ఇవ్వడానికి ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన అయ్యా ఒంటరిగా మారిపోయానన్నాడు. హల్లెలూయా. దావీదు నువ్వు ఎందుకు ఒంటరి అవుతావురా? నేను నీకు ఉన్నానంటే బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, సైనికులు వచ్చారు, అనేకులు వచ్చి బాధలో ఉన్నవారంట, అప్పులో ఉన్నవారంట విడుదల కొరకు ఎవరి దగ్గరకు వచ్చారు? దావీదు దగ్గరకు వచ్చారు. ఒంటరి అయిన వాడు అనేకులకు ఆశ్రయంగా మారిపోయాడు. హల్లెలూయా. కేవలము ప్రార్థన. నువ్వు దేవునితో మాట్లాడితే నీ బ్రతుకు మారిపోతుంది. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఏడుస్తున్నావు. ఆ ఏడుపు పోవాలంటే ఎవరితో మాట్లాడకమ్మా. నువ్వు ఎవరితో మాట్లాడు? దేవునితో మాట్లాడు. ఆయన కొరకు, ఆయనతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడు. ఎందుకంటే నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడట్లేదా? ఈరోజు అనేక సేవకులను నిలబెట్టి ఆయన నీతో మాట్లాడని ఇష్టపడట్లేదా? ఒకవేళ సేవకునికి దూరంగా ఉండి, మందిరానికి దూరంగా ఉండి నేను దాచుకుందాం ఇక కనబడను అనుకుంటే కూడా ఏదో ఒక రీతిలో దేవుడు నీతో మాట్లాడతలేడా? హల్లెలూయా. ఆయన అంత కష్టపడి నువ్వు మూసినటువంటి ద్వారాలను కూడా ఆయన తీసి దాంట్లో నుంచి దూసుకుంటూ వచ్చి నీతో మాట్లాడుతుంటే నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆ బంధకాలను నీవు ఆయనతో మాట్లాడి తీసుకోవడానికి ఇష్టపడవా? హల్లెలూయా. ఆయనతో మాట్లాడితేనే ఆయన మనతో తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిత్యము నీతో ఉండేవాడు. ఆయన కోరుకుంటున్నది, ఈరోజు ప్రాధేయపడుతున్నది, నువ్వు మాట్లాడాలి. ఎంతమంది మాట్లాడతారు? మీరు ఒక్క నిమిషం, ప్రభువా నేను నీతో మాట్లాడతానని తీర్మానం తీసుకున్నవారు ఒకసారి లేచి నిలబడండి. ప్రభువా ఇన్ని రోజులు నీతో మాట్లాడుతున్నాను కానీ ఏదో మాట్లాడుతున్నానంటే మాట్లాడుతున్నానయ్యా. ప్రభువా నీతో ఈరోజు నుంచి నేను మాట్లాడతామా. ఈ తీర్మానము దేవుడు చూస్తున్నాడు, ఈ తీర్మానాన్ని దేవుడు చూస్తున్నాడు. అయ్యా నీతో నేను మాట్లాడతాను ప్రభువా. నీతో మాట్లాడితే లాజరు లేపబడ్డాడు. ఇదిగో ప్రభువా ఏలియా ప్రవక్త నీతో మాట్లాడితే చనిపోయినటువంటి చిన్న కుమారునికి జీవం మరలా వచ్చిందయ్యా. ప్రభువా నీతో మాట్లాడితే రిబికా యొక్క గర్భము తెరవబడింది తండ్రి. నీతో మాట్లాడితే ప్రభువా శత్రు సమూహము నాయన దూరం అయిపోయింది. నీతో మాట్లాడితే ఎన్నో అద్భుతాలు నాయన, నీతో మాట్లాడితే ఎన్నో ఆశ్చర్య కార్యములు నాయన, నీతో మాట్లాడితే నా కుటుంబం వెలుగు నాయన, నీతో మాట్లాడితే నాకు ఆనందమయ్యా, సంతోషమయ్యా. నీతో మాట్లాడుతున్నంతసేపు నాయన ఆహ్లాదము నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నేను తీర్మానం తీసుకుంటున్నానండి. అమ్మా నిద్రలోనికి వెళ్తున్నావా? దేవుడు అంటున్నామ్మా ఎందుకు నిద్రిస్తున్నారు? శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ఆయన నాతో మాట్లాడండి అంటున్నాడు. ఇంకా నిద్రిస్తున్నారా? నిద్రావస్థలో ఉన్నారా? ఇంకా నిద్ర నిన్ను కమ్ముకుంటుందా? మనము దేవుడు చూస్తున్నారు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నారు. ఈరోజు ప్రభువా ఈ రోజు నుంచి ప్రభువా నాయన నీతో మాట్లాడే సమయమున నేను ఖచ్చితంగా మాట్లాడతాను ప్రభువా. సమయాన్ని తీసుకొని మాట్లాడతాను ప్రభువా. సమయం ఉన్నప్పుడు కాక సమయాన్ని వెచ్చించి నీతో మాట్లాడతాను ప్రభువా. నేను ఎన్నో బాధల చేత చింతించుతున్నాను ప్రభువా. చింతింపకూడదు అన్నావు ఈరోజు నాతో, చింతింపకూడదు అన్నావు ప్రభువా.
నేను చింతింపను ప్రభువా, బాధపడను ప్రభువా, ఎందుకంటే నా పక్షముగానే ఉన్నావు, నా తరపున నీవు ఉన్నావు, నాకు తోడుగానే ఉన్నావు కనుక నీతో మాట్లాడి సమస్యమును నాయన నేను జయించగలను ప్రభువా. ఇదిగో నా బ్రతుకు నాయన శూన్యంలోనికి వెళ్ళిపోయిందా, కానీ శూన్యంలో నువ్వు నన్ను నిలబెట్టగలవు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. నా బ్రతుకు అవమానములకు పోయిందా, అవమానంలో సైతము నన్ను ప్రభువా నీవు నాయన నా బ్రతుకును నాయన అనేకులకు ఆశీర్వాదముగా నువ్వు మార్చగలవు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన రాజా, ఇదిగో నీతో నాయన బిడ్డలు తీర్మానాన్ని తీసుకుంటున్నారు, నీతో మాట్లాడుతానంటున్నారు ఈరోజు నుంచి ప్రభువా, నీతో మాట్లాడుతానంటున్నారు ప్రభువా. ఇదిగో ఈ తీర్మానము నాయన మీరు రూఢిపరచండి నాయన, నీకు వందనాలు. బిడ్డలు నిత్యము నీతో మాట్లాడి ప్రభువా శోధనలు జయించాలి, నిత్యము నీతో మాట్లాడాలి, సమాధానాన్ని పొందుకోవాలి, నిత్యము నీతో మాట్లాడాలి ప్రభువా, నిత్యము నీతోనే మాట్లాడాలి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. మనుషులతో మాట్లాడితే ప్రయోజనం లేదా అయ్యా, మనుషులతో మాట్లాడితే ఎటువంటి ఉపయోగం లేదు నాయన, నీకు వందనాలు. నీతో మాట్లాడితేనే ప్రయోజనము నాయన, నీతో మాట్లాడితే బంధకాలు పోతాయి, నీతో మాట్లాడితే ప్రభువా సమస్యము నాయన చెక్కబడతాయి తండ్రి. నీతో మాట్లాడే కృపణ దయచే నాయన, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా. ఆమేన్. ప్రభువా పాదాలు కడగకుండా నా పయనము సాగద. తీర్మానం తీసుకుందామమ్మ. కుండా నా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే. యేసయ్యా స్తోత్రం. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట. యేసయ్యా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండాలి. ఇది నా తీర్మానము నాయన ప్రభువా. ప్రార్థన ఇది నీ సన్నిధిలో నేను తీసుకుంటున్నటువంటి తీర్మానము తండ్రి. ఇక ఏ క్షణమైనా ప్రార్థించకుండా నేను ఉండను ప్రభువా. ఇరుకులోనైనా సంతోషములోనైనా నీ పాదాలు తడిపినైనా నా పయనాన్ని సాగిస్తాను ప్రభువా. పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. యేసయ్యా నీ పాదాలు తడపకుండా ప్రభువా ఇకపైన నా ప్రయాణాన్ని కొనసాగించినయ్యా. నీతో మాట్లాడే ప్రయాణం, నీతో మాట్లాడే పని, నీతో మాట్లాడే ఏ పనైనా
నేను చేస్తాను తండ్రి. నీతో మాట్లాడే కృప మాకు దయచేయి తండ్రి. నీతో మాట్లాడితే అది నాయన ప్రయోజనకరంగా మారుస్తావు ప్రభువా. నీతో మాట్లాడిన వారిని ప్రభువా నువ్వు విడిచిపెట్టలేదు తండ్రి. నీతో మాట్లాడిన వారిని ప్రభువా నువ్వు విడిచిపెట్టలేదు ప్రభువా. నీతో మాట్లాడిన వారిని ప్రభువా ఇదిగో బీదలుగా ఉంచలేదు నాయన. నీతో మాట్లాడిన వారిని ప్రభువా ఇదిగో ఎత్తైన చోటను నిలబెట్టావు తండ్రి. దావీదును నాయన రాజుగా చేసావు నాయన. యెస్సేను రాణిగా చేసావు ప్రభువా. ఇదిగో నాయన మమ్ములను నిలబెట్టే దేవుడవు నాయన. మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ప్రదేశాలలో నీవు మమ్మల్ని నిలబెట్టు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, ఇంతవరకు మాతో మాట్లాడేందుకు వందనాలు. ప్రార్థన ఎంత శ్రేష్టమైనదో దాన్ని మేము కోల్పోయి నిద్రలో ఉన్నామయ్యా. మా నిద్రను నాయన మా నుంచి దూరపరిచినందుకు వందనాలు. మాకు మెలకువ కలిగించినందుకు వందనాలు. నీతో మాట్లాడడానికి మమ్ములను నాయన ఇదిగో నిలబెట్టినందుకు నీకు వందనాలు. ఇకపైన మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేస్తామయ్యా. దేని గురించి చింతింపక ప్రార్థన చేస్తాము తండ్రి. అటువంటి కృప మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మాట్లాడిన ప్రతి మాట మేము అంగీకరించాము. నీ మాట అంగీకరించాము. నీ కొరకు నిలబడతాం. మాతో మీరుండుమని, నీ సమాధానంతో నింపుమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.